జెకోన్యా ద్వారా వచ్చిన శాపాన్ని 5 స్త్రీలు ఏం మార్చేశారండి? ఆశీర్వాదంగా మార్చేశారు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దానికి గురుతరమైన బాధ్యత తీసుకున్న వారే ఆ 5 వీరనారి మనలో. ఐ డోంట్ నో యువర్ వన్ స్టాండ్. మళ్ళొకసారి జ్ఞాపకం, నువ్వు తీసుకునే ఒక్క అడుగు దేవుని పిలుపు విషయంలో, దేవుని వాగ్దానం విషయంలో, దేవుని సంఘం విషయంలో, విశ్వాసం విషయంలో, ఆత్మలు సంపాదించే విషయంలో, దేవుని రాజ్య స్వాస్థ్యం విషయంలో నువ్వు తీసుకునే ఒక్క అడుగు కొన్ని కోట్ల మంది చరిత్రను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక యవనస్తుడు 21 సంవత్సరాల్లో రక్షించబడ్డాడు. తన జీవితంలో దేవుడు ప్రేరేపిస్తే దేవుని సేవ కొరకు బలహీనమైన వాడు, క్యాంపస్లోనే చాలా సిక్గా ఉండేవాడు, బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉండేవి. అమెరికన్ ఇండియన్స్ మధ్యలో పరిచర్య కొరకు బయలుదేరాడు. సరిగా ఆ మంచుల్లో చలికి తట్టుకోలేక ఇమ్మీడియట్గా తనకు టీబీ సోకేసరికి బ్లడ్ వామిటింగ్స్ అవుతూ వచ్చేవి. తలనొప్పితో, ఒళ్ళు నొప్పులతో, బాధలతో, కళ్ళిరిగిపోతూ అయినా సరే దేవుని సేవ చేయాలని రోషం మాత్రం నిలకడగా నిలబడ్డాడు. అయితే విషాదం ఏంటంటే అక్టోబర్ 9వ తారీఖు 1747లో సుమారు 29 ఇయర్స్ మాత్రమే, జస్ట్ 29 ఇయర్స్ ఆ వ్యక్తి కన్నుమూశాడు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు డైరీలో రాస్తూ దేవుడు ఎలా ప్రేరేపిస్తూ వచ్చాడని రాస్తూ వచ్చాడు. ఆ డైరీని అలా పడేశాడు. తనకు సేవ చేస్తున్న తన భార్య కూడా అక్కడే స్పాట్లో మరణించింది. కొన్ని రోజుల్లో మరణించింది, ఆ టీబీ ఇన్ఫెక్ట్ అయిపోయి. ఆయన రాసిన డైరీని తీసుకెళ్ళి పడేశారు. ఎంతో పరిచయం అద్భుతంగా ఆరంభించాలని ఆశపడిన వాడి జీవితం విగత జీవిగా అర్ధాంతరంగా ముగిసిపోయిందని ప్రజలందరూ కూడా డేవిడ్ బ్రెయినార్డ్ గురించి మాట్లాడడం ఆరంభించారు. ఆ డైరీని పడేస్తే ఒకరోజు ఆ డైరీ ఒక యువకుని చేతిలో పడింది. ఆయన పేరు రాబర్ట్ ముర్రే. ఎప్పుడైతే ఆ రాబర్ట్ ముర్రే మ్యాక్షేన్ అని తను స్కాట్లాండ్ ప్రాంతంలో ఆయన చేతిలో పడిందో చదివేసరికి రోషం రగిలింది. ఈ నాగిపోయిన పరిచర్య నేను కొనసాగిస్తానని చెప్పి నిలబడ్డాడు. ఇంకోవైపు జిమ్ ఎలియట్ అని ఇంకొక దైవజనుడు క్యాంపస్లో పరిచర్య చేస్తూ పైలట్గా పనిచేస్తున్న ఆయన సేవ కొరకు ముందుకు వచ్చాడు. ఈ వ్యక్తి రాబర్ట్ ముర్రే అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుని సేవ కొరకు ప్రేరేపించబడి రగిలిపోతున్న మంటతో డేవిడ్ బ్రెయినార్డ్ సాక్ష్యం చదివాడో ఆయన పరిచయం ఆరంభించాడు. స్కాట్లాండ్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి వేలాది మంది దేవుని వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆయన వాక్యాన్ని విని ఆయన ప్రభావానికి ఇన్స్పైర్ అయ్యి ఒక యవనస్తుడు సాక్ష్యం ఇస్తూ ఆయన ముందుకు వచ్చాడు. తన పేరే చార్లెస్ హ్యాడెన్ స్పర్జన్. ఒక్కసారి స్టోరీ కట్ చేస్తే ప్రపంచంలో ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, సేవకులకే అత్యద్భుతమైన ప్రసంగాలకి రారాజుగా ఎదిగాడు ఆ చార్లెస్ స్పర్జన్ అని దయవచ్చు. కొన్ని లక్షల వర్తమానాలు తన నోటి నుండి జాలువారితే రాణులు, మంత్రులు సైతం వచ్చి, రాజులు వచ్చి కూర్చొని వాక్యం వింటూ ప్రేరేపించబడి ప్రపంచమంతా ఒక ఉజ్జీవం, రివైవల్ రగులుకుంది. అదే రాబర్ట్ ముర్రే వాక్యానికి ప్రభావితమై ఇంకొక వ్యక్తి హడ్సన్ టైలర్ అని ఒక యవనస్తుడు ముందుకు వచ్చాడు. ద్వారాలు మూసేసి ఉంటాడు, బయలుదేరి చైనా ప్రాంతానికి వెళ్ళాడు. చైనా ప్రాంతం అంతా కూడా రక్షించబడింది. ఒకవైపు జిమ్ ఎలియట్, ఒకవైపు హడ్సన్ టైలర్, ఒకవైపు చార్లెస్ స్పర్జన్. ప్రపంచంలో ఈరోజు కోట్ల 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 మంది సంఘాలు పుట్టడానికి కారకులయ్యారు, పరిచర్య ప్రపంచడానికి పురుడు పోశారు. ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే హడ్సన్ టైలర్ వెనకలికి వెళ్తే రాబర్ట్ ముర్రే, చార్లెస్ స్పర్జన్ వెనకలికి వెళ్తే రాబర్ట్ ముర్రే. ఆయన చదివింది డైరీ, ఆ డైరీలో రాసింది డేవిడ్ బ్రెయినార్డ్ కథ. బ్రతికింది 29 సంవత్సరాలు మాత్రమే, ప్రపంచాన్ని మార్చేశాడు. ఈరోజు నీ విశ్వాసంతో చిన్న అడుగులు జెలోపేతు కూతురులాగా చిన్న అడుగులు నాది ఎవరు పట్టించుకుంటారంటే యేసుప్రభు రాక కారణమైంది. మరియా లాంటి వ్యక్తులకు ఈరోజు క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవడం కారణమైంది. కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తు రాజుగా గుర్తించి ఈరోజు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడానికి కారణంలో కొన్ని కోట్ల మంది మార్పుకు ఒక్క అడుగు ధైర్యంతో నిలబడ్డ ఒక్క అడుగు. ఈరోజు ఆ డేవిడ్ బ్రెయినార్డ్ ఒక్క అడుగు ఇన్ని వేల మందిని చైన్ రియాక్షన్గా మార్చుకుంటూ పోయింది. ప్రభు అంటాడు, కన్నీటితో విత్తు, ఒక్క విత్తనం సంతోషముతో పనులు ఏం చేస్తాం? మోసుకుంటాం. ఒక్కసారి తల వంచుతాం, ప్రాణం చేసుకుందాం. నీ జీవితం విలువైనది. నీ జీవితం టైంపాస్ కొరకు లోకానికి రాలే. ఒక్కసారి హిస్టారికల్ రికార్డ్ అంతా 70 శతాబ్దంలో కాల్ చేశారు. జీనియాలజీలు అన్నీ కూడా తగలబడ్డాయి. ఈరోజు కూడా యూదులు వచ్చి ఎవరన్నా దావీదు వంశానికి ఏకైక రాజు ఎవరు ఉన్నారంటే హిస్టారికల్ రికార్డ్ ప్రకారం మత్తయి సువార్త 1 కానీ లూకా సువార్త 3వ అధ్యాయం కానీ ఒకే ఒక పేరు ఘోషిస్తుంది. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు చరిత్ర అంతా కూడా ఘోషిస్తున్న మాటకి పురుడు పోశారు, పునాదిగా నిలబడ్డారు జెలోపేతు కూతురులో. ఈరోజు నువ్వు తీసుకునే అడుగు చరిత్రలు మారుస్తున్నాయి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు నువ్వు తీసుకునే అడుగు దేవుని కొరకు నిలబడే ఒక్క ధైర్యం నిలబడే మాట. పిరికిదాని కాదు నువ్వు.
పిరికోడి కాదు నువ్వు. సమాజానికి భయపడే, చట్టానికి భయపడే, ప్రజలకు భయపడే, జెండర్కి భయపడే, ఇంతకుముందు ఎవరు రాలేదని భయపడే పిరికిదాని కాదు నువ్వు. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. వన్ స్టాండ్ ఆఫ్ యువర్స్ కెన్ చేంజ్ ద హిస్టరీ. ఈరోజు సంస్థాగత సాంప్రదాయ ముసుగులో అడ్డుబాట్లను, కట్టుబాట్లను తెగించుకొని బయటకు వచ్చిన వారే ఈరోజు దేవుని యొక్క అద్భుతమైన కార్యానికి నాంది పలికారు. ఆ సెలవు కూతుర్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్ ఆండ్రూ స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు నీ బాధ్యత ఏంది? అయ్యా, నా స్వాస్థ్యం, నా కుటుంబం రక్షణ పొందాలి, నా బంధువులు రక్షణ పొందాలి. అయ్యా, అడుగు జనం స్వాస్థ్యంకి ఇస్తా, భూమి సొత్తుకి ఇస్తాను నా ప్రభా. ఈరోజు ఆత్మలు రక్షించమని ఆశపడుతుంది. నీ పాదాలు చెందుకు వస్తున్నాను ప్రభా. ఒక్కసారి నన్ను ఖాళీగా బికారి దానిలో పంపించడానికి వీలు లేదయ్యా. ఐ వాంట్ టేక్ ఎ స్టాండ్. షార్ట్ లైఫ్, ఎ వెరీ షార్ట్ లైఫ్. అతి చిన్న జీవితం, అంతలో కనపడి అంతలో మాయమవుతుంది. ఈ బహుశా ఈరోజు కొన్ని రోజులు ఆఖరి జీవితం అయి ఉండొచ్చు. అంతలో ఎన్ని మరణాలు చూస్తున్నాం కళ్ళ ముందు, ఎన్ని మరణాలు. అయినా నీకు కనువిప్పు రావట్లేదా? బ్రతికే జీవితం ఒక దీపంగా దేవుని కొరకు వెలిగించే వారిగా జీవించాలని నీకు ఆశ లేదా? ఎక్కడేసిన గొంగడు అక్కడే రాజీ పడిన జీవితం, పిరికితనం, పారిపోయే తత్వం, ఇలాగే బ్రతుకుతున్నావా ఈరోజు? లేదు ప్రభా, నీకు నిలబడాలని ఆశపడుతున్నా. జెలోబెదు కూతురులో ఒకే ముక్త కంఠమందంటే మాట, మా తండ్రి పేరట ముందుకు వస్తున్నాం. వి స్టాండ్ ఆన్ ద నేమ్ ఆఫ్ అవర్ ఫాదర్. నీ పరలోకపు తండ్రి గురించి నువ్వు తెలుసుకుంటే నీకు ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే విశ్వాసం ఉండి ధైర్యము ఎన్ని అవరోధాలను జయించి నిలబడుతుంది. అది కాదా చరిత్ర? దెబోరా నిలబడలేదా? షారా నిలబడలేదా? జెలోబెదు కూతురు నిలబడలేదా? ఆ మరియా పిచ్చిదైపోయి దయ్యాలు పట్టింది, సముద్ర స్థానానికి పోలేదా? ఇంకా పెందల కన్నా ధైర్యంగా ముందుకు పోలేదా? వీరందరూ కూడా చరిత్రను శాసించిన కారణం మొండి ధైర్యం ఎందుకు వచ్చిన? తండ్రి మీద చంచలమైన విశ్వాసం, వారి తండ్రి మీద చంచలమైన ప్రేమ. పిరికి వారు కాదు వీరంతా. నన్ ఆఫ్ దెమ్ వర్ స్కేర్డ్, నన్ ఆఫ్ ద కవర్డ్ క్యాట్స్. వారందరూ కూడా ధైర్యం నిలబడ్డవారే. ఈరోజు ప్రభు మాట్లాడుతాం, కాలాతీతమైంది. ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదు. మరణించక ముందు చరిత్రలో ప్రభావితం చేసి నిత్యత్వాన్ని ప్రభావితం చేసే కొన్ని ఆత్మలైన దేవుని రాజ్యాన్ని తీసుకురా. నీ లెక్కలో కొన్ని ఆత్మలైనా ఫలించే ఆత్మలు ఉంటే మంచిది. పరీక్షించుకుందాం. దేవా, నీకు నిలబడతానని తీర్మానంతో ప్రభు యొక్క బలలో ప్రవేశిస్తాం. పరీక్షించుకొని ప్రవేశిస్తాం. యువర్ స్మాల్ స్టాండ్, ఎ స్మాల్ స్టాండ్ ఆఫ్ ఫెయిత్, ఎ బోల్డ్ స్టాండ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ గోయింగ్ టు డిక్టేట్ హిస్టరీ. చరిత్రను శాసిస్తుంది. దయచేసి మర్చిపోకు. ఈరోజు లైఫ్ టైం నిలబడిందంటే కూడా కొందరు అలాంటి అడుగులు వేస్తూ ముందుకు నిలబడ్డవారే. ఈరోజు దయచేసి మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దాట్. ఈరోజు నీ కుటుంబము తరతరాలు దీవించబడాలి, శాపం ఆశీర్వాదంగా మార్చబడాలంటే ఒక్క స్టాండ్ చాలు. రాహాబ్ ఒక్క అడుగు తీసుకుంది, రూత్ ఒక్క అడుగేసింది. వీళ్ళందరూ చరిత్రను మార్చుకున్న వారే. తామారు ఒక్క అడుగేసింది. ధైర్యంతో అడుగులు వెనకపోతే నీ చరిత్ర గల్లంతవుతుంది. నీ స్వాస్థ్యము నీ కాళ్ళ ముందే రాలిపోతుంది. ఓడిపోయేవాడిగా ఉండడానికి వీల్లేదని దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.